పట్ల ఆ రకమైన భావన ఉండవచ్చు కదా. రైట్ సార్. ఇక ఫైనల్గా లోక్సభ బరిలో బీఆర్ఎస్ కీలక నేతలు అనే పత్రికల్లో వచ్చింది సార్ ఈరోజు. మెదక్ నుంచి కేసీఆర్ పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. హరీష్ కూడా చెప్పారు గతంలో, ఇంకా దాని మీద ఎటువంటి నిర్ణయం కేసీఆర్ తీసుకోలేదని చెప్పి. కేటీఆర్ మల్కాజ్గిరి లేదా సికింద్రాబాద్, అలాగే హరీష్ రావు కూడా లోక్సభకు పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది సార్. ఏంటి వ్యూహం బీఆర్ఎస్ వ్యూహం? చాలా రకాల వార్తలు వస్తున్నాయి. ముందు కేసీఆర్ పోటీ చేస్తాడు, ఎవరు చేయరు అని వార్త వచ్చింది. తర్వాత కేసీఆర్ చెయ్యడు, ఎవరు చేయరు, అందరూ అసెంబ్లీలోనే ఉంటారు అని వార్త వచ్చింది. తర్వాత లేదు కేటీఆర్ ఒక్కడు చేస్తారని వార్త వచ్చింది. మూడో వార్త. నాలుగో వార్త ఏంటంటే కేటీఆర్ హరీష్ రావు అందరూ చేస్తారని వార్త వచ్చింది. ఇది నాలుగో రకమైన వార్త. ఏ వార్త నమ్మాలి? సో అందువల్ల ఇన్ని రకాల వార్తలు ఎందుకు వస్తున్నాయి? దీనికి రీజన్ ఏంటంటే, ఒకటి బహుశా టీఆర్ఎస్ నాయకత్వమే, బీఆర్ఎస్ నాయకత్వం కంక్లూజన్కి వచ్చి ఉండరు ఏది కరెక్ట్ అయిన వ్యూహము అని. అందువల్ల కేసీఆర్నే లోక్సభకు పెడితే పార్టీకి లాభమా, కేసీఆర్ శాసనసభలోనే ఉండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొంటే రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రావడానికి అవకాశం ఏర్పడుతుందా, లేదు కేటీఆర్ లాంటి వాడిని పార్లమెంటుకు పంపిస్తే జాతీయ రాజకీయాల్లో కూడా పార్టీ గుర్తింపు వస్తుంది, కేటీఆర్ కూడా గుర్తింపు వస్తుంది, ఆయనకున్న సామర్థ్యం రీత్యా గతంలో చెప్పాడు. ఖచ్చితంగా ఆయన మంచి పార్లమెంటేరియన్గా పేరు తెచ్చుకోగలడు, అందులో అనుమానం లేదు ఎవరికి. సో అందువల్ల ఆ రకంగా కేటీఆర్కి ఎలివేషన్ ఇవ్వచ్చు అని అనుకుంటున్నారా, లేదా అందరూ కేటీఆర్ హరీష్ రావు ముగ్గురు లోక్సభకి వెళ్తే అక్కడి నుంచి పార్టీకి నాయకత్వం వహించాలనో, ఇలా రకరకాల ఆలోచనలు ఆ పార్టీలో ఉండొచ్చు. ఇది ఇంకా నిర్ణయం తీసుకోలేదు కనుక ఎన్ని రకాల ఆలోచనలు టీఆర్ఎస్ నాయకత్వంలో ఉంటే అన్ని ఆలోచనలు పత్రికల వార్తలుగా వస్తున్నాయి. ఇది మొదటి కారణం. రెండవది మేబీ టెస్టింగ్ ద వాటర్స్ అంటారు. చాలామంది రాజకీయ నాయకులు చేసే పని, చేయాల్సిన పని కూడా, తప్పు కూడా కాదు అది. టెస్టింగ్ ద వాటర్స్ అంటే ఒక జరగబోయే పరిణామాన్ని ప్రజలు ఎలా స్పందిస్తారు, పార్టీ ఎలా స్పందిస్తుంది, ఆ పార్టీలోని యంత్రాంగం అని ఒక ఫీలర్ వదులుతారు. సో మీడియాలో, జర్నలిజంలో దీన్ని ప్లాంటింగ్ స్టోరీస్ అంటారు. సో ఇలా స్టోరీస్ ప్లాంట్ చేసి పొలిటికల్ సర్కిల్స్లో ఫీలర్స్ వదిలి రెస్పాన్స్ ఎలా ఉంది, ప్రజలు ఎలా స్పందిస్తున్నారు, దీన్ని వెల్కమ్ చెప్తున్నారా, రాజకీయ ప్రత్యర్థులు ఎలా రియాక్ట్ అవుతున్నారు, పార్టీలో శ్రేణులు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది ఒక అసెస్మెంట్ చేస్తారు. ఆ అసెస్మెంట్ ఆధారంగా తర్వాత నిర్ణయం తీసుకుంటారు. అందువల్ల ఇదొక ఆ ఎత్తుగడ కూడా కావచ్చు. ఇలా రకరకాల ఫీలర్స్. ఇక మూడవది, లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. అమీతుమీ తేల్చుకోబోతుంది. బీఆర్ఎస్ ఓడిపోవచ్చు కానీ లేవదనుకుంటే పొరపాటు, మళ్ళీ లేచి లోక్సభ ఎన్నికలకు సింహంలాగా కొట్లాడుతుంది అన్న పర్సెప్షన్ కూడా బీఆర్ఎస్ బిల్డ్ చేయదలుచుకుంది. ఆ పర్సెప్షన్ బిల్డ్ చేసే క్రమంలో అవసరం వస్తే అగ్రనేతలంతా పోటీ చేస్తారు అని బీఆర్ఎస్ తన సైన్యానికి ఒక మొరాల్ బూస్ట్ చేసే క్రమంలో కూడా ఈ రకమైన ఫీలర్స్, లీక్స్ బహుశా ఇస్తున్నట్లు కనబడుతోంది. అల్టిమేట్గా డిసిషన్ అయితే అయిందని అనుకోను. రైట్ సార్. ఇక ఫైనల్గా